Exactly. పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమి చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది అబద్ధం. హూతీ గవర్నమెంట్ ఉంది. వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ అల్ అరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి, పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి, అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నాడు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ గారి సహాయంతో, హూటీ లీడర్ హూతీ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు. కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషా ప్రియ ప్రిజన్లో ఉందో అది సనా, ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్. అది మన ఇండియన్ గవర్నమెంట్కి యాక్సెస్ లేదు. వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు. నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు, ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను, ట్వీట్ కూడా చేశాను. మీరు ప్రార్థించారు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు. గాడ్ కెన్ డూ అన్నారు. ముస్లిమ్స్ ప్రేయర్ చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు, హిందూ ప్రేయర్ చేశారు. మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది, అంటే వాయిదా పడింది. ఫ్యామిలీ ఎవరినైతే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వారికి $1 మిలియన్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను. 1 వీక్ లోపునే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా, నన్ను ఇమ్మంటారా? మీరు కానీ విడిపించారంటే మీరే $1 మిలియన్ ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. దేశం సర్వనాశనం అయిపోతుంది. పట్టించుకునేవారు లేరు. ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి నా చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం వాయిదా పడింది. అందుకని మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే యెమెన్ చాలా డేంజరస్, అసలు ఎవ్వరు వెళ్ళలేరు. నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ని బయటకు రప్పించారు. ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్, అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. 2 గవర్నమెంట్, 2 ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి. అందుకే యుద్ధం వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టిమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో. రాత్రి పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమి చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది అబద్ధం. హూతీ గవర్నమెంట్ ఉంది. వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ అల్ అరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి, పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి, అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నాడు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ గారి సహాయంతో, హూటీ లీడర్ హూతీ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా. ఎగ్జాక్ట్లీ చూస్తా ఉన్నాం. యెమెన్ లో కేరళకు చెందినటువంటి నిమిష ప్రియకు చివరి క్షణంలో, ఇక చివరి గడియల్లో ఆమెకు మరణ శిక్ష విధించినటువంటి ఘటన కాస్త వాయిదా వేసుకుంది అక్కడ ప్రభుత్వం. అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆమె
క్షేమంగా తిరిగి భారత్ రావడానికి అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి వివిధ సంస్థలు, భారత ప్రభుత్వము. సో మొత్తానికి వారి దేశంతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. కాకపోతే దీన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం కేఏ పాల్. నేను అక్కడ దేశానికి ఫ్యామిలీ ఎవరినైతే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు, వారికి $1 మిలియన్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను. 1 వీక్ లోపునే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా, నన్ను ఇమ్మంటారు. మీరు కానీ విడిపించారంటే మీరే $1 మిలియన్ ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. దేశం సర్వనాశనం అయిపోతుంటారు, పట్టించుకునేవారు లేరు. ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి నా చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం వాయిదా పడింది, అందుకని మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే యమీన్ చాలా డేంజరస్, అసలు ఎవ్వరు వెళ్ళలేరు. నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ని బయటకు రప్పించారు. ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్, అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. 2 గవర్నమెంట్లు, 2 ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి. అందుకే యుద్ధం వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టిమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ లో చివరి క్షణంలో, చివరి గంటల్లో ప్రభుత్వం కాస్త ఊరట కలిగించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఉరి శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు బుధవారం, ఈ రోజు నిమిష ప్రియకు ఉరి వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ మరణ శిక్షను విధించింది. అక్కడ జరిగినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. కేరళ నుంచి నర్స్ గా ఉన్నటువంటి నిమిష ప్రియ ఎక్కువ డబ్బులు సంపాదించడానికి, అంటే సాధారణంగా విదేశాలకు వెళ్లేదంతా కూడా భారతీయులు అందులో భాగంగానే వెళ్తారు. అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకొని తిరిగి భారత్ వచ్చి స్థిరపడేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నాటకీయ పరిణామాల నేపథ్యంలో భర్తను తీసుకెళ్లింది అక్కడే. తర్వాత ఒక సందర్భంలో భర్త పాపను ఇక్కడ కేరళలో పెట్టి మళ్ళీ తిరిగి యెమెన్ వెళ్లి ఆమె చేసినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఒక భాగస్వామిని, ఆమె వ్యాపార భాగస్వామిని ఎంచుకున్న తర్వాత క్లినిక్ ఓపెన్ చేశారు. అక్కడ తను ఎవరైతే హమీద్ ఉన్నాడు తను ఈమెను వేధించడము, డబ్బుల కోసము, తర్వాత వివిధ రకాలుగా వేధించిన తర్వాత పాస్పోర్ట్ లాక్కోవడము, కమ్యూనికేట్ లేకుండా చేయడం, తర్వాత జరిగిన సంఘటనలో ఆమె మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమె ఆ పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంది. కానీ చివరి క్షణంలో ఆ డోస్ ఎక్కువై చనిపోయినటువంటి పరిస్థితి. అంతకంటే ముందే వేధింపుల పైన స్థానికంగా యెమెన్ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేసింది. అయినా కూడా అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంతో చివరాఖరిగా ఆమె ఈ ప్రయత్నం చేసి ఆ డోస్ ఎక్కువ కావడంతో చనిపోయినటువంటి ఘటన ఉంది. ఆ వ్యక్తి మొత్తకాలంగా పోలీసులకు చిక్కిపోయింది, సౌదీ పారిపోతూ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి చివరిగా కేరళ నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం, ఇదంతా చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక్కరోజు వాయిదా పడడంతో ప్రస్తుతం తాత్కాలికంగా ఈ అంశానికి సంబంధించి కేఏ పాల్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. నా వల్ల మాత్రమే ఈమెకు మరణ శిక్ష తగ్గింది, వాయిదా పడింది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆమె అందరి ప్రార్థనలో క్షేమంగా తిరిగి భారత్ రానున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. ఉరి శిక్షను ఒక రకంగా నా వల్లనే నిలిచిపోయింది అనేటువంటిది క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ మరి కొన్ని వర్గాలు చెప్తున్నాయి పరిస్థితుల ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ తో జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో, అంటే అక్కడ యెమెన్ ప్రభుత్వం, యెమెన్ దేశంలో ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఒకవేళ జరిగితే హత్య కాబడినటువంటి కుటుంబము తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారంలో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.